హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డాక్యుమెంట్ రివర్సల్ అనే కాన్సెప్ట్ గురించి అయితే తెలుసుకుందాము. అసలు ఈ డాక్యుమెంట్ రివర్సల్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, అది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. డాక్యుమెంట్ రివర్సల్ అనేది మెయిన్గా అయితే కనుక 3 టైప్స్ 3 రకాలుగా ఉంటుంది అన్నమాట. అవి ఫస్ట్ వన్ వచ్చేసి ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. ఇది ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. సెకండ్ వన్ వచ్చేసి రివర్సల్ ఆఫ్ రివర్సల్. థర్డ్ వన్ వచ్చేసి మాస్ రివర్సల్ అన్నమాట. ఇప్పుడు ఈ మూడింటి గురించి మనం తెలుసుకుందాము. ఫస్ట్ది వచ్చేసి ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ది అయితే కనుక ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అనమాట. ఈ ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఏంటంటే మనం రెగ్యులర్గా డాక్యుమెంట్స్ అయితే పోస్ట్ చేస్తాము. పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని రాంగ్ ఎంట్రీలు అనేవి పోస్ట్ అవుతాయి అన్నమాట. ఒక సింగిల్ డాక్యుమెంట్ రాంగ్గా పోస్ట్ అయితే రివర్స్ చేయడాన్ని ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అని అంటారు. అది ఎలాగో ఏంటో మీకు ఎగ్జాంపుల్తో సహా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ది రెంట్ పేయబుల్ అనేది నేను చూపిస్తున్నాను. రెంట్ పేడ్ అయితే దీనికి ఈ రెంట్ పేడ్ అనేది ఎంట్రీ ఎలా పడుతుంది అంటే రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ డేటా అమౌంట్ వచ్చేసి నేను 20,000 తీసుకుంటున్నాను. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అమౌంట్ 20,000. ఇది కరెక్ట్ ఎంట్రీ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రాంగ్గా పోస్ట్ చేస్తే ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. బ్యాంక్ని డెబిట్ చేద్దాము. బ్యాంక్ అకౌంట్ డేటా ఇదే అమౌంట్ తీసుకుంటున్నాను నేను. టు రెంట్ అకౌంట్ అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, బ్యాంక్ని డెబిట్ చేస్తున్నాను అని అంటే అది పోస్టింగ్కి 50 అవుతుంది. అలాగే రెంట్ని క్రెడిట్ చేస్తున్నాను కాబట్టి పోస్టింగ్కి అనేది 50 అవుతుంది అనమాట. ఒక సింగిల్ డాక్యుమెంట్ని రివర్స్ చేయడాన్ని ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అని అంటారు. వీటికి ఫస్ట్ మనం పోస్ట్ చేసి దాన్ని రివర్స్ చేద్దాము. దీనికి టీ కోడ్ వచ్చేసి జిఎల్ పోస్టింగ్కి FB50 అనమాట. లేదంటే F-02 డబల్ స్క్రీన్లో కూడా చేయొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను సింగిల్ స్క్రీన్లో చేస్తున్నాను. FB50 నుంచి FB50 అంటే ఇక్కడ నేనేం చేస్తున్నాను, రాంగ్ ఎంట్రీని నేను పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు రాంగ్ ఎంట్రీని నేను పోస్ట్ చేస్తున్నాను. డేటు 13th May 2024 బీయింగ్ రెంట్ పేడ్. ఇక్కడ మనకి ఎంట్రీ యాక్చువల్గా ఎలా రావాలి, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని రావాలి. కానీ నేను రాంగ్గా పోస్ట్ చేస్తున్నాను. రాంగ్గా అంటే ఎందుకు, మనం దాన్ని రివర్స్ చేయాలి కాబట్టి, అది తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను రెంట్కి బదులు బ్యాంక్ తీసుకుంటున్నాను. HDFC బ్యాంక్ డెబిట్ అమౌంట్ 29,000. ఇక్కడ రెంట్ అనేదాన్ని క్రెడిట్ చేస్తున్నాను. క్రెడిట్ అమౌంట్ ఇక్కడ స్టార్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సిమ్యులేట్. చూడండి, రెంట్ అకౌంట్ డేటా బ్యాంక్ అని రావాలి. కానీ బ్యాంక్ని డెబిట్ చేసి రెంట్ అనేదాన్ని క్రెడిట్ చేస్తున్నాను. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను నేను డాక్యుమెంట్ అనేది. మన డాక్యుమెంట్ అనేది 18th అనేది పోస్ట్ అయిందనమాట. ఇప్పుడు ఇండివిజువల్ డాక్యుమెంట్ని మనం రివర్స్ చేద్దాము. అంటే దాని టీ కోడ్ వచ్చేసి FB08.
/NFB08 ఇచ్చిన తర్వాత మన డాక్యుమెంట్ నెంబర్ ఎంత రాంగ్గా పోస్ట్ చేసింది 18 ఇచ్చిన తర్వాత ఇక చూడండి రివర్సల్ రీజన్ అనేది అది ఆటోమేటిక్గా తీసుకుంది. మనం డ్రాప్ డౌన్ చేసి వెరిఫై చేసుకుని ఇవ్వచ్చు అనమాట. అంటే ఇది రివర్సల్ ఇన్ కరెంట్ పీరియడ్. ఈ మంత్లోనే మనం రివర్స్ చేయాలి కాబట్టి కరెంట్ పీరియడ్ అంటే ఈ మంత్లోనే ప్రజెంట్ మంత్ 01 తీసుకున్నాను. పోస్టింగ్ డేటు 13th May 2024. ఇక్కడ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం పోస్టింగ్ పీరియడ్ అనేది సెకండ్ అనమాట, అంటే సెకండ్ మంత్. వన్స్ ఒకసారి డాక్యుమెంట్ని రివర్స్ చేసే ముందు మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు డిస్ప్లే బిఫోర్ రివర్సల్ అని. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఆ రాంగ్ ఎంట్రీ అన్నది వన్స్ ఒకసారి చెక్ చేసుకుని మనం తర్వాత పోస్ట్ చేయొచ్చు అనమాట. ఇది చూడండి. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ వచ్చి వన్స్ నేను పోస్ట్ చేస్తున్నాను. అదిగో చూడండి 3505 అనేది ఆటోమేటిక్గా పోస్ట్ అయిందంట. ఇప్పుడు నేను అది అయిందా లేదా అనేది కరెక్ట్గా చెక్ చేస్తున్నాను. టీ కోడ్ వచ్చేసి FB03 అనమాట. డాక్యుమెంట్ నెంబర్ని రిమూవ్ చేసి నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అంటే 3505 అంట. మనం ఇంత అక్కడ 18 డాక్యుమెంట్ నెంబర్ని మనం రాంగ్గా చేసాము, దాన్ని రివర్స్ చేసాము అనమాట. ఇదిగోండి 3505 అనేది ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. పార్టీ అంటే డెబిట్ అంటే రెంట్ అకౌంట్ని డెబిట్ చేయాలి. ఇదిగోండి రెంట్ డెబిట్ అవ్వాలి. ఇది కరెక్ట్ ఎంట్రీ, ఇది రాంగ్ ఎంట్రీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి 40 అనేది రెంట్, 50 అనేది బ్యాంక్ అన్నమాట, క్రెడిట్. ఓకేనా, ఇప్పుడు సింగిల్ డాక్యుమెంట్ని అలా చేయాలన్నమాట. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, నేను బ్యాక్ వస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ అనేది 7, 8, 9, 10, 11, 12 ఇవన్నీ వచ్చింది ఇంత అక్కడ. అంటే ఎస్ఏ డాక్యుమెంట్కి మనం అక్కడ ఏమి ఇచ్చాము, ఫస్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేసేటప్పుడు 01 ఇచ్చాము. 01 నుంచి 500 వరకు. అందుకని అవి ఏమవుతుందంటే ఎస్ఏ డాక్యుమెంట్లో సీరియల్ ఆర్డర్ వైజ్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం రివర్సల్ డాక్యుమెంట్కి ఏమి ఇచ్చాము, 3501 నుంచి 4000 వరకు ఇచ్చాము. ఇదిగోండి ఏవి డాక్యుమెంట్ రివర్సల్. ఏవి అంటే డాక్యుమెంట్ రివర్సల్. ఓకేనా, ఇప్పుడు సెకండ్ది రివర్సల్ ఆఫ్ రివర్సల్. రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటే ఫ్రెండ్స్ ఇది కూడా చాలా ఈజీ. అంతలాగా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటే ఏదైనా ఒక కరెక్ట్ ఎంట్రీని రాంగ్గా మార్చి మళ్ళీ మనం దాన్ని కరెక్ట్ చేయటం అనమాట. నేను ఈసారి శాలరీస్ తీసుకుంటున్నాను. శాలరీస్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్. శాలరీస్ అయితే 70,000 తీసుకుంటున్నాను అమౌంట్. దీనికి టీ కోడ్ వచ్చేసి రివర్సల్ ఆఫ్ రివర్స్ F-02 అనమాట. F-02. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే FB50లో ఒక ఎంట్రీ అనేది పోస్ట్ చేద్దాము. పోస్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ ఒక డాక్యుమెంట్ అనేది. ఈసారి నేను శాలరీస్ తీసుకుంటున్నాను. బీయింగ్ శాలరీస్ పెయిడ్. ఇదిగోండి మన కంపెనీ కోడ్ నేను ఇవ్వట్లేదు, పైన ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే మనం ఈ కంపెనీ కోడ్కే వర్క్ చేస్తున్నాం కాబట్టి పైన వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కరెక్ట్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను. కరెక్ట్ ఎంట్రీ ఏంటి మంది, శాలరీస్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ అనమాట. ఇదే పోస్ట్ చేస్తున్నాను కరెక్ట్ ఎంట్రీ. శాలరీస్ తీసుకుంటున్నాను. డెబిట్ 70,000 అండ్ బ్యాంక్ అకౌంట్ని క్రెడిట్ చేస్తున్నాను. స్టార్ట్ ఎంటర్ సింప్లీ
చూడండి, ఇది మనం కరెక్ట్గా పోస్ట్ చేస్తాం. 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్, శాలరీస్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ అనమాట. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇది 19 అంటే డాక్యుమెంట్ వాజ్ 19 పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకేనా. ఇప్పుడు ఇండివిజువల్గా డాక్యుమెంట్ని రివర్స్ చేయాలంటే మనకి ఏంటి, /NFB08. ఓకేనా. ఇప్పుడు మన డాక్యుమెంట్ నెంబర్ ఎంత, 19. అంటే ఒక సింగిల్ డాక్యుమెంట్ని మనం రివర్స్ చేస్తున్నాం అనమాట. కరెక్ట్గా ఉన్నదాన్ని మనం రివర్స్ చేస్తున్నాం. పోస్టింగ్ పీరియడ్ 2. నేను ఇప్పుడు డైరెక్ట్గా ఇది చూడండి, డిస్ప్లే బిఫోర్ రివర్సల్. ఎంట్రీ అంతా కరెక్ట్గానే ఉంది, కాకపోతే మనం రివర్సల్ చేయాలి కాబట్టి దానికోసం ఆ ప్రాసెస్ కోసం చేస్తున్నాను, పోస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి, డాక్యుమెంట్ 3506 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఒక్కసారి చెక్ చేద్దాము. /NFB03 డాక్యుమెంట్ లిస్ట్లోకి వెళ్ళి చెక్ చేద్దాము. డాక్యుమెంట్ లిస్ట్ ఎంటర్. ఇదిగోండి, లాస్ట్ డాక్యుమెంట్ మనం 19 కరెక్ట్గా పోస్ట్ చేసాము. శాలరీస్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్, దాన్ని రివర్స్ చేసాము. రివర్స్ చేసినప్పుడు డాక్యుమెంట్ పోస్టెడ్ వాజ్, ఇదిగోండి, బ్యాంక్ అనేది డెబిట్ అయ్యింది. రివర్స్ చేసినప్పుడు ఎంత అయింది, డాక్యుమెంట్ నెంబరు 3506 అయిందనమాట. ఓకేనా, రివర్స్ అయింది. మళ్ళీ ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ రివర్స్ చేయాలన్నమాట. దీన్ని రివర్స్ చేయడానికి రివర్సల్ ఆఫ్ రివర్స్ అనేది కదా ఇప్పుడు కాన్సెప్ట్. మన టీ కోడ్ వచ్చేసి ఏంటది, F-02 రివర్సల్ ఆఫ్ రివర్సల్. ఓకేనా, టీ కోడ్ /NF-02. ఇక్కడ డేట్ ఇస్తున్నాను, అంటే F-02 అంటే డబల్ స్క్రీన్ అనమాట. ఓకేనా, పోస్ట్ విత్ రెఫరెన్స్ 3506. లాస్ట్గా మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్ అదే కాబట్టి నెంబర్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంది. డూ నాట్ ప్రపోజ్ అమౌంట్స్ అనే దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇందాక మనం 70,000 ఇచ్చాము, కానీ ఇప్పుడు నేను 90,000 తీసుకుంటున్నాను శాలరీస్ అనేది. అంటే స్టార్ అంటే ఇదిగోండి, ఇప్పుడు మనం పోస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది అవ్వాలి అనమాట. ఒక్కసారి చూద్దాం. /NFB03 అయింది. ఇది ఏబి అని వచ్చింది కదా. ఇప్పుడు కరెక్ట్గా అయితే రాదు ఫ్రెండ్స్. F-02లో రివర్సల్ ఆఫ్ రివర్స్ అనేది కరెక్ట్గా రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే, ఇక్కడ ఇవ్వాల్సిన మన డాక్యుమెంట్ నెంబర్ యాక్చువల్గా ఎంత ఇవ్వాలి, 3506 ఇచ్చాం. మనం ఇవ్వాల్సింది యాక్చువల్గా 19 ఇవ్వాలన్నమాట, అందుకనే రాలేదు. అది ఫ్రెండ్, ఇప్పుడు నేను మళ్ళీ మీకు అది చూపిస్తున్నాను. /NF-02 రివర్సల్ ఆఫ్ రివర్స్. ఇక్కడ చూడండి, డేట్ ఇచ్చిన తర్వాత పోస్ట్ విత్ రెఫరెన్స్. ఇక్కడ డాక్యుమెంట్ అనేది నేను 3057 ఇచ్చాను, 19 ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఎంటర్. ఎంటర్. 1,10,000. ఎంటర్. స్టార్. ఎంటర్. ఇదిగోండి ఫ్రెండ్స్, యాక్చువల్ నెంబర్ మనం డాక్యుమెంట్ నెంబర్ ఎంత ఇవ్వాలి, 19 ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఎస్ఏ డాక్యుమెంట్ కదా. మనం ఏం చేసాము, ఏబీ డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చాము ఇంత అక్కడ, అందుకు మనకు అలా కరెక్ట్గా రాలేదు. మనం తీసుకోవాల్సిన డాక్యుమెంట్ నెంబర్ 19 అనమాట. ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి, డాక్యుమెంట్ 20 వాజ్ పోస్టెడ్. ఇప్పుడు ఆ యొక్క రివర్సల్ డాక్యుమెంట్ ఎక్కడ ఉందో నేను చూపిస్తాను. FB03 డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం 19 అనే డాక్యుమెంట్ని మనం ఏం చేసాము,
మనం పోస్ట్ చేసామన్నమాట. పోస్ట్ చేసిన తర్వాత దాన్ని ఏం చేసాము, 3505కి రివర్స్ చేసాము. ఆ రివర్స్ చేసిన దాన్ని 506ని మనం ఏం చేసామంటే రివర్స్ చేసాము. రివర్స్ చేసిన దాన్ని ఏం చేసాము, మళ్ళీ ఇప్పుడు ఇక 20 డాక్యుమెంట్ కింద మనం రివర్స్ చేసామన్నమాట. మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ ఎంట్రీగా మళ్ళీ రివర్స్ చేసాము. అంటే ఆల్రెడీ కరెక్ట్గా ఉన్న ఒక డాక్యుమెంట్ని రివర్స్ చేసాము, రాంగ్గా చేసి మళ్ళీ రివర్స్ చేసామన్నమాట. ఇది ఫ్రెండ్స్, అంటే ఇక్కడ నేను మీకు చూపిస్తాను అర్థమయ్యేలాగా. ఒక్కసారి చూడండి, ఇది కరెక్ట్ ఎంట్రీ. రాంగ్ ఎంట్రీ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. రాంగ్ ఎంట్రీ ఎలా ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ డేటా 90,000, టు salaries అకౌంట్. మళ్ళీ దాన్ని మనం కరెక్ట్ ఎంట్రీ కింద మార్చాలి కదా, రివర్సల్ ఆఫ్ రివర్స్ కదా మన కాన్సెప్ట్. ఇది మళ్ళీ దాన్ని మార్చాలి అంటే ఇది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ రివర్సల్ ఆఫ్ రివర్స్ అంటే ఎలా ఉంటుంది. ఇది ఫస్ట్ కరెక్ట్ ఎంట్రీని రాంగ్గా మార్చాము, ఆ రాంగ్ ఎంట్రీని మళ్ళీ కరెక్ట్గా మార్చాము అనమాట. ఇక థర్డ్ వన్ వచ్చేసి మాస్ రివర్సల్ అనమాట. మాస్ రివర్సల్ అంటే ఒకేసారి ఒక 10 డాక్యుమెంట్ని మనం రాంగ్గా పోస్ట్ చేసి తర్వాత రివర్స్ చేస్తే దాన్ని మాస్ రివర్సల్ అంటారు. అది కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను. థర్డ్ మాస్ రివర్సల్. ఈ మాస్ రివర్సల్ అనేది ఏంటంటే, ఫస్ట్ నేను FB50 నుంచి ఒక ఎంట్రీ అయితే పోస్ట్ చేస్తున్నాను. /n FB50. అంటే ఒక డాక్యుమెంట్ కాకుండా ఒక 10 డాక్యుమెంట్లు ఉన్నాయి అనుకోండి, వాటిని ఎట్ ఎ టైం సింగిల్ క్లిక్తో ఒకేసారి మనం రివర్స్ అనేది చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ అయితే రెంట్ తీసుకుంటున్నాను. అయితే బ్యాంక్ అకౌంట్ డేటా బ్యాంకింగ్ డెబిట్ చేస్తున్నాను. బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్. అంటే నేను పోస్ట్ చేయడమే రాంగ్గా పోస్ట్ చేస్తున్నాను. వాటిని మనం కరెక్ట్గా తర్వాత రివర్స్ చేద్దాము. సింగిల్ పోస్ట్. ఇది డాక్యుమెంట్ అనేది అంతా 21 అనేది ఇప్పుడు మనం పోస్ట్ చేసామన్నమాట, డాక్యుమెంట్ నెంబర్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఏం తీసుకుంటున్నానంటే శాలరీస్ తీసుకుంటున్నాను. శాలరీస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని రావాలి. కానీ నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే డైరెక్ట్గా ఫస్ట్ రాంగ్ ఎంట్రీ బ్యాంక్ తీసుకుంటున్నాను. డెబిట్ 19,000. ఇక్కడ శాలరీస్ క్రెడిట్ 19,000 ఎంటర్. సిమ్యులేట్. ఇదిగోండి రాంగ్ ఎంట్రీ, బ్యాంక్ని డెబిట్ చేస్తున్నాను. యాక్చువల్గా చేయాల్సింది శాలరీస్ అనమాట. ఇప్పుడు సేవ్. డాక్యుమెంట్ 22. అలాగే మళ్ళీ నేను రెంట్ తీసుకుంటున్నాను. డేట్ ఫస్ట్ బ్యాంక్. చాలా సింపుల్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే మీరు ఈజీగా చేయగలరు. ఇవన్నీ ఏమి లేదు. ఒక్కొక్క సింగిల్ డాక్యుమెంట్ని చేసేటట్టయితే కనుక ఇండివిజువల్ రివర్స్ అని, ఆల్రెడీ కరెక్ట్గా ఉన్నదని రాంగ్గా మార్చి, రాంగ్గా ఉన్నదని మళ్ళీ ఇమీడియట్లీ రివర్స్ చేయటాన్ని రివర్సల్ ఆఫ్ రివర్స్ అనమాట. అలా కాకుండా ఒకేసారి ఎట్ ఎ టైము ఒక 10 డాక్యుమెంట్ని మనం రాంగ్గా పోస్ట్ చేసి మళ్ళీ కరెక్ట్గా రివర్స్ చేస్తే దాన్ని మాస్ రివర్సల్ అంటారు. అంతే, చాలా ఈజీగా ఉంటాయి ఈ కాన్సెప్ట్ అయితే కనుక. ఇప్పుడు నేను
రెంట్ తీసుకుంటున్నాను. అంటే 3 డాక్యుమెంట్లు అనేవి నేను రాంగ్గా పోస్ట్ చేస్తున్నాను. అంటే సిమ్యులేట్ సేవ్. ఫ్రెండ్, నేను 21, 22, 23 అనే 3 డాక్యుమెంట్లు నేను ఏం చేశాను, రాంగ్గా పోస్ట్ చేశాను అనమాట. ఓకేనా? 21, 22, 23 అనేవి నేను రాంగ్గా పోస్ట్ చేశాను. అది అయితే ఇప్పుడు వాటిని మనం ఎలా రివర్స్ చేయాలో ఆ 3 డాక్యుమెంట్లు అనేవి ఇప్పుడు మనం చూద్దాము. దాని టీ కోడ్ వచ్చేసి F.80. టీ కోడ్ అంతా F.80/N/F.80 అంటే ఇక్కడ మన కంపెనీ కోడ్ PA00 ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఎంత 22, 21 నుంచి మనం రాంగ్గా చేసాము 23 వరకు. ఫైనాన్షియల్ ఇయర్ అంతా 2024 ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్జిక్యూట్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ 3 డాక్యుమెంట్లు కూడా ఎస్ఏ డాక్యుమెంట్లో మనం రివర్స్ చేయాలి. అంటే రాంగ్గా చేసాం, మనం పోస్టింగే రాంగ్గా పోస్ట్ చేసాం. ఇప్పుడు నేను రివర్స్ డాక్యుమెంట్స్ అని ఇట్లా క్లిక్ చేయగానే అవి ఆటోమేటిక్గా రివర్స్ అయిపోతాయి అన్నమాట. ఇదిగోండి 21 అనే డాక్యుమెంట్ నెంబరు 3508 గాను, 22 అనే డాక్యుమెంట్ నెంబరు 3509 గాను, 23 అనేది 3510 ఇలా డాక్యుమెంట్స్ అనేవి ఆటోమేటిక్గా రివర్స్ అయినాయి అనమాట ఇక్కడ మనం క్లిక్ చేయగానే. ఇప్పుడు చెక్ చేద్దాం డాక్యుమెంట్ లిస్ట్లో /NFB03 అంటే డాక్యుమెంట్ నెంబర్ రిమూవ్, క్లిక్ ఆన్ డాక్యుమెంట్ లిస్ట్, ఎగ్జిక్యూట్ బటన్. ఈ యొక్క ఎర్రర్ మెసేజ్ వస్తుంది అనమాట, ఇలా వార్నింగ్ మెసేజ్ లాగా మీరు ఎంటర్ ప్రెస్ చేయొచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం 21 రాంగ్గా పోస్ట్ చేసాము. 21, 22, 23 రాంగ్గా చేసాము. అవి ఏమైందంటే 3,508 చూడండి, రెంట్ 40 వచ్చింది, బ్యాంకు 50 వచ్చింది. ఇలా ఈ 3 డాక్యుమెంట్లు అనేవి ఇవ్వండి. డాక్యుమెంట్ టైప్ కూడా AB అని ఉంది, మీరు చెక్ చేయొచ్చు. శాలరీస్ కూడా అలాగే ఇంకొకటి రెంట్ కూడా చూడండి, కింద ఉందా పైన ఉందని చూడొద్దు. మనం 40 అంటే ఏంటి, డెబిట్ని ఇండికేట్ చేస్తుంది, 50 అంటే క్రెడిట్ని ఇండికేట్ చేస్తుంది. మీరు అవి మాత్రమే గమనించాలి. ఇదిగోండి పోస్టింగ్ పీరియడ్ సెకండ్లో ఉన్నాము, ఫైనాన్షియల్ ఇయర్ 2024, పోస్టింగ్ డేటు అండ్ కంపెనీ కోడ్ అన్నీ కూడా ఇక్కడ మనకు చూపిస్తాయి. మన కరెన్సీ ఏంటి అనేది, డాక్యుమెంట్ నెంబర్ ఏంటి అనేది కూడా మొత్తం ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ టైపు AB అంటే రివర్సల్ అనమాట. ఓకేనా? మనం రివర్సల్ డాక్యుమెంట్కి నెంబర్ రేంజ్ ఎంత ఇచ్చాము, 3,501 నుంచి 4,000 వరకు మనం ఇచ్చాము. ఓకేనా ఫ్రెండ్, ఇది ఈరోజు కాన్సెప్ట్ అయితే. మీలో ఎవరికైనా ఆన్లైన్లో తెలుగులో క్లాసులు SAP క్లాసులు వినాలి అనుకుంటే కనుక ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ ద్వారా అయినా లేదు నార్మల్ కాల్ అయినా మీరు చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది ఈరోజు సెషన్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇది బాయ్.